ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు సాయినాథుడు సందేశం ఏంటి అంటే గనక, బిడ్డ చూడగానే నా పాదాలను తాకమ్మ, నీకు మంగళకరమైన శుభవార్తను అందిస్తాను అని చెప్పి మన సాయినాథుడు మనకు ఒక అత్యద్భుతమైన సందేశం తీసుకువచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటి, సాయినాథుడు మనకు ఏమి చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే గనక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక మన సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశం ఏంటో విందామా? ఈరోజు నీకు అదృష్టం అనేది ఖచ్చితంగా అందజేయబోతున్నాను బిడ్డ. ఎప్పుడు కూడా వేడి సెగల లాంటి బాధల్లో ఉన్న నీకు తీయటి వార్తలు అందజేయడానికి వచ్చానమ్మా. నాకు అంతా ఎక్కడా మంగళకరమైన వార్తలు ఉంటాయనే కదా నీ ప్రశ్న. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీకు అందుతాయి తల్లి. కనుక ఎప్పుడు కూడా నమ్మకంతో, నమ్మకమైన అనుకూలమైన ఆలోచనలతో, అలాంటి వార్తలతో నువ్వు ఉండు. నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారం అవుతాయి. నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో అవే నీ జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు కూడా మంచిగా అనుకూలంగా అనుకో, మంచే జరుగుతుంది. నాకు అనుకూలమైనవే జరుగుతాయి అని మనసులో నువ్వు గనక గట్టిగా అనుకుంటే గనక అది తప్పకుండా జరిగే తీరుతుంది. ఇప్పుడు ఉన్న భారమంతా తలుచుకుని భయపడకు బిడ్డ. నా తల్లి, ఉన్న సమస్యలు దిగులు అంతా నాకు తెలుసమ్మా. అవన్నిటినీ పటాపంచలు చేసే బాధ్యత నాదే కదా. నేను మంచిగా ఉన్నా నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబా. ఈ జనమంతా నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నావేమో బిడ్డ. ఈ జనమే అంత. మంచిగా ఉన్న వాళ్ళకి, నిజాయితీ ఉన్న వాళ్ళకి, గొప్పగా బ్రతకాలని చూసే వాళ్ళని అసూయతో మాట్లాడుతూ ఉంటారు, తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతే తల్లి ఈ మనుషుల లోకం. నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా కూడా మళ్ళీ కూడా వీళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు? నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవమ్మా. అలాగైతే అసలు ఎదుగుదల అనేదే ఉండదు. వాళ్ళు అలాగే మాట్లాడని, నువ్వు చేసే పని నువ్వు మంచిగా చేస్తూ ఉండు, మంచిగా ఎదుగుతూ ఉండు. మంచి స్థాయికి వెళ్ళి తప్పులు చేయడానికి నువ్వు ఎప్పుడూ ఉంటారమ్మా. కానీ మన్నించడానికి, ప్రేమించడానికి, మర్చిపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది. అదేంటో తెలుసా? ప్రేమ, అభిమానం. నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించు. ఎలా జీవించాలు అని జీవిస్తుంది. వాళ్ళను కూడా వాళ్ళ ముందు బాగా బ్రతికేలా చూపించు. ఎప్పుడూ కూడా నువ్వుగా జీవించడం నేర్చుకున్నావు అనుకో, ఇక ఎవరి మాటలకి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్ను కొందరు ఇష్టపడుతూ ఉంటారు, మరికొందరు ఇష్టపడరు. దిగులు చెందకు బిడ్డా. ఇది జీవితం. నీలాగే మాత్రమే ఉంటుందని, ఇతరులు ఇష్టపడాలని, నీ ఇష్టాలని, నీ అభిష్టాలని నువ్వు మార్చుకోలేవు కదా. అందంగా మాట్లాడడం కూడా ఒక కళ అమ్మా. కానీ మాట్లాడకుండా ఉండడం కూడా మహాకళ. తెలివైన వాళ్ళ కళ నీ మనసును ప్రతిరోజు గమనిస్తూ ఉండు. నీ మనసును నీ అదుపులో ఉంచుకున్నప్పుడు ప్రశాంతత అనేది నువ్వే అనుభూతి చెందుతావు. అలా కాకుండా ఎక్కువగా మాట్లాడి నువ్వు ఒక మాట, వాళ్ళు ఒక మాట మాట్లాడి అపార్థాలు పెంచుకుని ఎక్కువ అభిప్రాయ భేదాలతో మనసు నెమ్మది లేకుండా ఉండటం మంచిగా ఉంటుందా చెప్పు? అందుకే ఏదైనా సరే వాగ్వాదం అనేది వద్దు తల్లి. వీలైనంత వరకు మౌనంగా ఉండు. వీలైనంత వరకు అలా ఉంటే గనుక నీకు తెలిసి వస్తుంది. వాళ్ళు వినకపోతే వాళ్ళతో వాదించకు, మెదలకుండా ఉండు. నిన్ను అవమానించిన వారిని తలచుకుని నువ్వు దిగులు చెందకు. వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడేలాగా మహాశక్తిగా, బాగా బ్రతికేలా ఎలా జీవించాలో వాళ్ళ ముందు నువ్వు జీవించి నిలవాలి. అనంత దైవం మీద నమ్మకం ఉంచి, నమ్మకంగా నీ మనసులో మరింతగా నమ్మకాన్ని పెంచుకుంటే తప్పకుండా నీ దైవం నిన్ను ఎప్పుడూ చేయి వదలదు. ఎల్లప్పుడూ నిన్ను ఎవరూ కాపలా కాయలేరు. నీకు నువ్వు కాపలాగా ఉండాలి.
నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నీ యొక్క ఇష్టాలను నువ్వే తీర్చుకునేలాగా ప్రయత్నించాలి. నువ్వు నమ్ముకున్నా నువ్వు కింద పడకుండా నిన్ను పైకి లేపుతుంది. ఇలాంటి జీవితంలో అనుకునే వాళ్లకు కిందకి లాగాలనే వాళ్ళ గుంపు ఉండనే ఉంటుంది. ఆ గుంపుని నువ్వు అసలు పట్టించుకోకు. అవునమ్మా, అదంతా దాటి నిటారుగా లేచి నిలబడు. అదే విజయవంతమైన జీవితం నీ ముందు ఎదురుగా నిలబెడుతుందమ్మా. ఏం జరుగుతుందో అని ఆలోచించే బదులు ఢీ కొట్టి చూడు. గెలిస్తే ఓడితే నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను నిరాకరించిన వాళ్లే నువ్వు కావాలి. నీ మంచితనం తెలిసి, నీ సామర్థ్యం తెలిసి నీతో ఉండాలి. నీ అవసరం కోసం ఎదురు చూసేవాళ్లుగా అలా నువ్వు నిలుపుకోవాలి బిడ్డా. అదే అసలైన విజయం. జీవితంలో బాధింపబడేవాళ్ళు పాపం చేసేవాళ్ళు కాదు, అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే జీవితంలో ఏదైనా సాధించే ధైర్యం అనేది ఉంటుంది. నీ జీవితంలో నువ్వు అనుభవించిన చేదు అనుభవాలన్నీ కూడా పోయి తీయటి తేనెలాంటి శుభవార్తలు, మంగళకరమైన వార్తలు నీకు అందబోతున్నాయి. నువ్వు కోరింది నీ దగ్గరకు వచ్చే కాలం వచ్చేసింది బిడ్డా. నీ జీవితంలో నీ సాయి వాక్కులు నెరవేరుతాయి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి నువ్వు మంచి స్థాయికి వెళ్లే రోజులు అతి త్వరలో ఉన్నాయి. ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్ళడమే, అందులో గెలవడమే నీ పని. మిగతాదంతా నాకు వదిలేసి నమ్మకంగా ఏ పని చేసినా నీకు విజయవంతంగా నేను తయారు చేస్తాను. నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది బిడ్డ. అంతా మంచిగానే ఉంటుంది. దేనికి కూడా నువ్వు భయపడవద్దు. నీ మనసుకు నచ్చినట్లే నువ్వు చేస్తావు కదా. నీ నిర్ణయాన్ని నువ్వు అమలుపరుచుకుంటావు కదా. తప్పకుండా గెలిసే తీరుతావు. ఇప్పుడు ఏదైతే గందరగోళంలో ఉన్నావో ఆ గందరగోళం నుంచి బయటపడు. నీ తెలివైన స్థితి నుంచి ఎవ్వరూ నిన్ను కిందికి నెట్టలేరమ్మా. నువ్వు కోరింది నీకు తప్పకుండా జరుగుతుంది. అందుకు నీకు తోడుగా ఉన్నానుగా. నువ్వు ఏమి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారంగా మనసుతో 1కి 2 సార్లు ఆలోచించుకుని తీసుకో. ఆ నిర్ణయం గొప్ప నిర్ణయం అవుతుంది. కానీ ఒక్క విషయం బిడ్డ, నువ్వు ఏ పని చేసినా, నిర్ణయం తీసుకున్నా, నువ్వు ఏమి తలపెట్టినా అది ఇతరులకు హాని కలగకుండా, ఇతరులకు నష్టం కలగకుండా చూసుకో. నీ ఒక్కరికి బాధించినా ఆ పని ఎప్పుడూ చేయవద్దు. దానికి బదులు ఏమి చేయాలి అని ఆలోచించు. ఒకరు బాధపడితే అది నీకు శాపంగా ఉంటుంది. ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుంచుకో బిడ్డ. తల్లి, నీ యొక్క మనస్తత్వం, నీ యొక్క గుణం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కనుక అనవసరంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే గనక ఆ నిర్ణయం వేరొకరి కోసం తీసుకునేదిగా కాకుండా నీ కోసం తీసుకునేదిగా నీకు నచ్చినట్లే తీసుకో. నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ నిర్ణయమే తీసుకో. నీ ఇష్ట ప్రకారం తీసుకున్నావనుకో, ఆ పని చేయడానికి నువ్వు చాలా ఇష్టంగా ముందుకు వెళ్ళగలుగుతావు. ఏ పనినైనా సరే ఆసక్తిగా చేస్తేనే కదా అది విజయం అవుతుంది. కనుక అతి త్వరలో నువ్వు సుఖ జీవితాన్ని జీవించబోతున్నావు. ఇప్పటి వరకు నీకున్న శోధనా కాలం అనేది ముగిసిపోయింది తల్లి. కొద్ది కాలం ఎదురు చూడు. నన్ను నమ్మిన నిన్ను ఎప్పుడు కూడా నిరుత్సాహపరచను. సంతోషంగా జీవితాంతం ఈ సాయి నీకు గుర్తుండిపోయేలా నీకు మంచి స్థాయిని కల్పించి నువ్వు ఎప్పుడు ఇదేదైతే జరగాలి అని అనుకుంటున్నావో అది జరిపించేలా చేస్తాను. కనుక ఇక నుంచి నువ్వు ఎదురు చూసే శుభవార్త, నీకు నచ్చిన శుభవార్త తప్పకుండా వస్తుంది. ఈ రోజైనా నీకు నచ్చింది రాదా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నావు కదా. అందుకే చెబుతున్నాను, నీ మనసు కోరిన వార్త అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.